ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమ్రో సో రాకాస మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు అస్సలు నచ్చలేపోయా సినిమా. అస్సలు ఏందబ్బా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ముఖ్యంగా సినిమాల నుంచి ప్రామిస్ చేసింది ఏంటి, ఒక కొత్త కాన్సెప్ట్, బ్రహ్మరాక్షసులు ఏదో ఉంది, కోట లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి, దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటి, కామెడీ. రెండు వర్కౌట్ కాలేదు నాకు. సినిమా స్టార్ట్ అవడమే మంచి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, అది ఏదో జరుగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారో తెలియదు కానీ మంచి అనిపిస్తుంది. వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ బట్టి చూసుకుంటే బాగానే ఉన్నాయి. విజువల్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఒక ఫస్ట్ 10 minutes అలా అలా వెళ్ళింది, పర్లేదు, ఓకే అనుకున్నా. అక్కడ నుంచి ఎప్పుడైతే సంగీత్ శోభన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుందో, కామెడీ స్ట్రెచ్ పెట్టుకున్నారో, ఒక జోక్ అంటే ఒక జోక్ ఉన్నవారు నాకు అంత నాన్ సింక్ లో నడుస్తూ ఉంటుంది కామెడీ. అక్కడ జరిగే సిచ్యువేషన్ కి, అక్కడ పడే కామెడీకి అసలు టైమింగ్ లేకుండా పడతా ఉంటది అన్నట్టు. నవ్వు రాలేదు కదా, చిరాకు వస్తుంది. ఏంట్రా ఈ జబర్దస్త్ లో ఇంకో బెటర్ ఉంటదేమో, ఆ సౌండ్ ఏదో ఎత్తాడు కదా, ఆ సౌండ్ తోటైనా నవ్వుతుంది అనుకుంటాం. దీనిలో రానే రాదు. తనికెల బర్ని గారు, ఇది గెటప్ సీను, సంగీత్ శోభను, మన రోషన్, బుడ్డోడు, వీళ్ళంతా ట్రై చేస్తారు. అసలు నవ్వే రాదు. నాకు అర్థం కాదు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. నీ దగ్గర కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ టోటల్ పెట్టొచ్చు కదా. చెప్తున్నా కదా, 45 minutes కి సరిపడంత స్టోరీ కూడా లేదాడ. దాన్ని 2 గంటల 13 నిమిషాలు లాగిరు. ఫస్ట్ హాఫ్ ఏమీ జరగదు భయ్యా, ఏమీ జరగదు. హీరో వచ్చిండు, 2 పాటలు వస్తాయి, ఒక లవ్ స్టోరీ వస్తుంది, దాంట్లో ఏమైనా యూజ్ అయిందంటే ఏమీ కాలేదు. ఆ కోటలోకి వెళ్ళేదే ఇంటర్వెల్ ముందు పెడితే ఆ ఫస్ట్ హాఫ్ అంతా చూసేం పిక్కించుకోవడానికి అర్థమే కాదు అసలు. కామెడీ అండ్ హారర్ పెడుతున్నాం కాబట్టి అవి వర్కౌట్ అయితే నడిచిపోతాయి అని చెప్పేసి స్టోరీ రాయడం ఎందుకు ఆపేస్తున్నారు. స్టోరీ ఉండాలి కదా, ఆ స్ట్రక్చర్ ఉండి చావాలి కదా. దీంట్లో ఏమీ లేదు. ఒకసారి నువ్వు బ్రహ్మరాక్షసుడు అంటావు, ఒకసారి హారర్ ఎలిమెంట్ అంటావు, ఇంకోసారి కామెడీ అంటావు, ఇంకోసారి లవ్ అంటావు. దీనికి సంబంధం లేకుండా సీన్స్ వస్తాం. సెకండ్ హాఫ్ లో జనంత జోక్స్ బెటర్ అనిపించినాయి కానీ గట్టి కొడితే 10 జోకులు ఉంటే నాకు 1-2 అక్కడక్కడ నవ్వొచ్చినాయి. మీతో అంతా అసలు లార్డ్ కామెడీ నాకు అసలు నచ్చలేదు. టైర్ కి ప్యాచ్లు వేసినట్టుగా అక్కడ కొన్ని మంచి సీన్లు పట్టాయి. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఉండదు, ఏదేదో వెళ్తా ఉంటది. ఏ పాయింట్ ని సీరియస్ తీసుకోవాలి, ఏ పాయింట్ ని సీరియస్ తీసుకోవద్దు, నాకు అర్థమే కాలేదు అసలు. పోనీ వాటన్నింటిని వదిలేసారు, అవి హారర్ అన్న పెట్టుకుందాం అంటే హారర్ ఏమనిపించలేదు. అట్లా అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే మనకి మెయిన్ కోటలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ జరుగుతాయి, దానికి అసలు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉండవు. ఒక తాడు ఉంటుంది అంటారు, పిశాచులు ఉన్నాయి అంటారు. వీటన్నిటికి సినిమాకి సంబంధం ఏంటి? పోనీ ఇవన్నీ పెట్టుకున్నావు కదా, వీటన్నిటిని నువ్వు స్టార్టింగ్ నుంచి ఎందుకు చూపెట్టలేదు? ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఏదో చెప్పాలి, సర్దేయాలన్నట్టు ఎందుకు సర్దేస్తున్నావు? నాకు అర్థం కాలేదు అంతా. మనకి చెక్ఆఫ్స్ గా ఒక ఎలిమెంట్ ఉంటుంది, సెటప్ అండ్ పే ఆఫ్ అని చెప్పేసి ఒకటి పెడతారు. అది సెటప్ అని ఆలోచించేలోపే సినిమా అయిపోయింది. క్లైమాక్స్ లో ఒకటి జరుగుతుంది, అది ఎందుకు జరిగింది, దానికి రీజన్ ఏంటి, ముందేం చూపించినావు? సినిమా ఒక రకంగా నడుస్తుంది, ఎండింగ్ ఒక రకంగా నడుస్తుంది, దానికి సంబంధం లేదు. నాకు అర్థమే కాలేదు. కామెడీ అంటావు, హారర్ అంటావు, లవ్ అంటావు, ఎమోషన్ అంటావు, ఏది వర్కౌట్ కాలేదు నాకు. ఏదో కొద్ది గొప్ప బెటర్ ఉంది అనిపించింది అంటే మాత్రం వాళ్ళు ఏదో సీజీ ట్రై చేశారు వాళ్ళ బడ్జెట్ కి. మళ్ళీ చెప్తున్నా, కంపేర్ టు వాళ్ళు ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నారో ఆ బడ్జెట్ కి ఓకే అనిపించింది. కొన్ని సిచువేషన్స్ లో ఇది తెలిసిపోతున్నారో బాబు వీళ్ళు 3D ఎలిమెంట్ పెట్టుకున్నారు అంతే, అంతకంటే ఇంకేలా అనిపిస్తుంది. బట్ స్టిల్ దే ట్రైడ్ ఆన్ దట్ కాన్సెప్ట్. ఓకే, దీని ఏదో చేద్దాం అనుకున్నారు. నాకు ఎట్లుందంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి కాన్సెప్ట్ ని చిన్న చేయడము, ఆర్ఎల్స్ దీనిలో ఫన్ యాడ్ చేద్దాం అని చెప్పేసి ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ని పక్కకు నూకేసి దీని మీద ఫోకస్ పెట్టడం నాకు అర్థం కాలేదు. వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్ లో వచ్చారు, ఆయన కామెడీ మంచిగా అనిపించింది. సంగీత్ శోభన్ వాస్ ఓకే, అంటే లైక్ ఆయన ట్రై చేస్తున్నాడు, ఆఫ్ టైమింగ్ లో కామెడీ పడుతుంది, నవ్వు రాలేదు, ఇంద్రా బాబుని ఫీలింగ్ వచ్చింది. గెటప్ సీన్ గారిని చూస్తుంటే నిజంగా బాగా అనిపించింది. నిజంగా ఈ సినిమాలో ఒక్క జోక్ అంటే ఒక్క జోక్ కూడా బెల్లలే పోయ్యా. నయన్ సారిక హీరోయిన్ గారు ఏమో నాకైతే మాత్రం అసలు ఏమీ రిజిస్టర్ కాలేదు బ్రో ఆమె. సో నాకైతే మాత్రం ఇంద్రా బాబుని ఫీలింగ్ వచ్చింది. రాకాస సింప్లీ అట్టర్ డిసప్పాయింట్మెంట్ నాకు. సింపుల్ అని నేనేం అడగలే. యూ హ్యావ్ హారర్ అండ్ కామెడీ, చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, సంగీత్ శోభన్ ఈస్ వెల్ నోన్ ఫర్ దట్, ఈస్ మేక్ మీ లాఫ్. నాకు నన్ను నవ్వించండి, అంతకంటే ఇంకేమవుతుంది. నాకు అసలు నవ్వలేకపోయినా నవ్వాలి అసలే కాలేదు. ఏమో నాకైతే మాత్రం దండం రవి, పెద్ద రాడ్ ఇది. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. సెకండ్ పార్ట్ ఉన్నాడు దీనికి. నేను వెళ్ళేలోపే మనకి మూవీ టీమ్ వచ్చేసారు కాబట్టి నేను వచ్చేసిన. సెకండ్ పార్ట్ ఉందో లేదు తెలియదు, కట్ చేసారు ఎండింగ్ లో. ఉంటే చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ రేపు బైకర్ వెళ్తున్నా 8 o'clock షో, అంటే PCX లో పడుతుందని చెప్పేసి ప్లాట్ఫామ్ అట్లా వేస్తారంట, దానికోసం PCX లో వెళ్తారా, అది కూడా రివ్యూ చేస్తా. రామాయణం బ్రేక్ డౌన్ వచ్చేసారు పొద్దున్నే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.